నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరద బాధితులకు అండగా ఉన్నామన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. నిబద్ధతగా పనిచేస్తున్న మాపై జగన్ విమర్శలు సరికాదంటూ ఆగ్రహం. తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న మరో ముప్పు. రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. నందిగం సురేష్ అక్రమ సంపాదన లెక్క చెప్పాలన్న టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. తప్పు చేసి జైలుకెళ్లిన వారిని జగన్ పరామర్శించడం సబబు కాదంటూ హితవు. మాజీ మంత్రి కాకానిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్. నాపై చేసిన విమర్శలేవి నిరూపించలేకపోయారంటూ స్పష్టం. వరద బాధితులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్న ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేయడాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తప్పుపట్టారు. వైసీపీని 151 సీట్ల నుండి 11 సీట్లకు పరిమితం చేయడంతో ప్రజలపై జగన్ కక్ష కట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ మునిగిపోతున్న పడవ అన్న గంటా శ్రీనివాసరావు కూటమి పార్టీలు గేట్లు ఎత్తితే జగన్ తప్ప వైసీపీలో ఎవరు ఉండరని అన్నారు. వరద బాధితులను కూటమి ప్రభుత్వం గొప్పగా ఆదుకుంటుందని, ఇలాంటి సందర్భంలో తమపై విమర్శలు చేస్తే జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని అన్నారు. ఇటీవల ఎన్నికల్లో ప్రజలు జగన్ ని చిత్తుగా ఓడించినా ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని గంటా ఘాటు విమర్శలే చేశారు. వరద బాధితులను పరామర్శించకుండా జైల్లో ఉన్న నందిగం సురేష్ ను జగన్ పరామర్శించడం ఏమిటని ఆయన నిలదీశారు. బోట్లు, అందులో హెవీ వెయిట్ ఉన్న బోట్లు, దాదాపు 120 టన్నుల పైగా వెయిట్ ఉన్న బోట్లు 3. ఆ 3 బోట్లు వచ్చి అక్కడ ఏదైతే దాంట్లో కౌంటర్ వెయిట్ దగ్గర ఢీ కొట్టాలు ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు దీంట్లో వాస్తవాలు ఏంటనేది ఇప్పుడు మనం ఎక్కడ కూర్చొని మనం మాట్లాడినా మరి మాట్లాడినా తప్పవుతుంది. బట్ దీని మీద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అది ఎవరైనా, అది వైఎస్ఆర్ పార్టీ అయినా లేకపోతే మేమైనా ఇంకొకరైనా వాళ్ళు మాట్లాడినప్పుడు ఒక బాధ్యతాయుతంగా ఏదైనా కొంత విచారించి ఏం జరిగింది తెలుసుకొని మాట్లాడితే బాగుండేది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా వచ్చిన వెంటనే దాన్ని ఏమి జగన్ చేశాడని చెప్పలా. సరే, దాన్ని మొత్తం ఎందుకు వచ్చినాయి ఏంటని ఎంక్వైరీ చేశారు. హోమ్ మినిస్ట్రీ మొత్తం విచారించిన తర్వాత అవి బోట్లు ఎవరివి, ఏంటి, యజమానులు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత అనుమానాలు ఉన్నాయని చెప్పని డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే తీరాది మొత్తం వాళ్ళ కాంటాక్ట్స్, లింక్స్ బయట రావడం. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు జైల్లో ఉన్న నందిగం సురేష్, అలాగే తలసల రఘురాము, వాళ్ళతో పాటు కలిసి వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు తెలిసిన తర్వాత అప్పుడు ఆ రోజు చెప్పారు ఎట్లా ఉందని చెప్పి. దాని మీద వాళ్ళు ఏదో తప్పు జరిగితే దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సింది పోయి లేదు ఈ తెలుగుదేశం వాళ్ళకి, అది తెలుగుదేశం వాళ్ళతో చేయాలనే ఉంది. అట్లా తెలుగుదేశం కాదు, అయితే మనకు ఎవరైనా తప్పు చేసినప్పుడు శిక్షించాలి. దాన్ని డెఫినెట్గా దానికి ఎవరు బాధ్యులే కావాలని నిజంగా చేస్తే వాడు ఎవరైనా ఏ పార్టీ వాడైనా వాడు డెఫినెట్గా కూడా యాక్షన్ తీసుకోవాలి. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అనేది ఇప్పుడు ఇలా ఫస్ట్ టైం అంటున్నాం. అంటే ఆయన చివరికి ఎంత స్థాయి దిగజారిపోయాడంటే ముఖ్యమంత్రి గారి నివాసం ఏదైతే కరకట్ట దగ్గర ఉందో దాన్ని కాపాడుకోవటానికి నీళ్లు విజయవాడ నగరం మీద వదిలేశాడు. ఒక ముఖ్యమంత్రిగా చేసి ఒక పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండే వ్యక్తి ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతుంటే అసలు పొలిటికల్ పార్టీ దాన్ని అసలు నిజంగా పార్టీలో రద్దు చేయాల్సిన అవసరం వస్తుంది ప్రజలు ఆలోచించే పరిస్థితి వస్తూ ఉంది. అంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్న పొలిటికల్ పార్టీ అధ్యక్షుడు అసలు ఆయన ఏ విధంగా చూడాలో ఆలోచించాలి. ఈరోజు ఏదన్నా మాట్లాడేదానికి ఒక విమర్శ చేసేందుకు ఒక హద్దు పొద్దు ఉంటుంది. ఏదన్నా అక్కడన్నా ఫెయిల్ అయింది, నిజంగా ఫెయిల్ అయింది అనుకోండి, ఫెయిల్ అయితే మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఫస్ట్లో కొంచెం లెథర్జెటిక్గా ఉన్నదని చెప్పని కోపడ్డారు, ఒకరి ఆఫీసర్ మీద అరిచారు. అటువంటి ల్యాప్సెస్ ఉంటే దాన్ని రెక్టిఫై చేయొచ్చు. బట్ చివరికి ఇది వరదలు ఆయన సృష్టించాడు, వర్షం ఈయన కురిపించాడు, ఫ్లడ్స్ ఈయనే తెప్పించాడు, చివరి ఆయన ఇంటిని కాపాడుకోవడానికి వరదలు విజయవాడకు వదిలేశారంటే ఇటువంటి బాధ్యతారాహిత్యంగా ఉండే వ్యక్తుల్ని ఏ విధంగా చేయాలి? అసలు దానికి ఏదన్నా ఇటువంటి పొలిటికల్ పార్టీస్ మీద కొంచెం బ్యాన్ లాంటివి పెట్టాల్సిన అవసరం కూడా ఉందని నాకు. చంద్రబాబు నాయుడు గారు ఆయన పొలిటికల్ అనుభవం, ఆయన అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఎన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవగాహన పట్ల ప్రజలకు అందరికీ ఈరోజు మీరు అన్నది డౌట్ వస్తుంది. వాగేంటి, ఏరేంటి, నదేంటి, లేకపోతే అసలు దేన్ని అంటారు, అసలు ఇట్లా తేడా కూడా తెలియకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అవగాహనది ఎవరో స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ చదవాలి, ఆ స్క్రిప్ట్ ఇచ్చేవాడికి అవగాహన ఉంటే ఏదో ఒకటి కరెక్ట్ పాయింట్లు వస్తాయి, లేకపోతే ఇటువంటి అబాస్పాలే మాటలు మాట్లాడుతూ ఉంటారు. జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు విజయవాడలో లక్షలాది మంది ప్రజలు ఆ వరద బాధితులకి ఇదయ్యి వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే ఆయన హుటాహుటిన నందిగం సురేష్ గారు జైల్లో ఉంటే ఆ పరామర్శకు వెళ్ళాడు. ఆయన కన్సర్న్ ఏంటి అర్థమవుతా ఉంది. ఈరోజు
జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఒక ప్రజానాయకుడు అయితే ప్రజల కష్టాల్లో ఉంటే ఆ ప్రజలకు ఒకరోజు ఏదో మొక్కుబడి తత్తుగా వచ్చాడు, మాట్లాడాడు, వాళ్ళతో కాసేపు అయ్యి చెప్పాడు. దానికి తోడు ఏదైతే మీకు తెలుసో ఆ పత్రిక టీవీల్లో ఏ విధంగా వార్తలు వేస్తూ ఉన్నారు, ఏ విధంగా విషం చెంపుతున్నారు, ఇవి కూడా మనం చూస్తూ ఉన్నాం. చేస్తున్న సహాయాన్ని మర్చిపోయారు. ఈరోజు స్వచ్ఛంద సంస్థలు చేస్తూ ఉన్నారు, అధికారులు చేస్తూ ఉన్నారు, ప్రజాప్రతినిధులు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, నేను మొన్న ఇంత మాట్లాడా, ఎన్డీఆర్ఎఫ్ చీఫ్తో కూడా మాట్లాడా. వాళ్ళు పడ్డ కష్టం 6 రోజులు 7 రోజులు నీళ్లలో ఉండుంటే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా ఇదే జబ్బులు బాగా పడతా ఉన్నారు. అయినా సరే వాళ్ళు ప్రాణాలు తెగించి వాళ్ళు కష్టపడతా ఉంటే ఇట్లా మొత్తం వ్యవస్థ కూడా మోటివేట్ అయ్యి అక్కడ సర్వీస్ చేస్తూ ఉంటే వాళ్ళే విమర్శలు చేస్తూ ఉంటే దాన్ని వాళ్ళు ఇంకొంచెం డీమర్లో చేయడం తప్ప ఇంకోటి కాదు. నేను ఒకటే మళ్ళీ చెప్తానని మీ ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చరిత్రహీనులు కావద్దు. ఏదైతే ఒక మంచి సహేతుకమైన విమర్శలు ఎక్కడైనా నిజంగా గవర్నమెంట్ ల్యాబ్స్ ఉంటే మీరు అడ్వైజ్ చేయండి, సలహాలు ఇవ్వండి. అంతే తప్ప చేస్తున్న సహాయం మీద వాళ్ళు నిరుత్సాహపరిచే విధంగా వాళ్ళ మీద రాళ్లు వేస్తే చివరికి మీరే మునిగిపోతారు తప్ప ప్రజలు అన్ని కూడా గమనిస్తా ఉన్నారు. గత 10 రోజులుగా కురిసిన భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగు రాష్ట్రాలపై మరో బాంబ్ పడనుంది. తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉందని ఐఎండీ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. 2 రోజుల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారనుందని ఐఎండీ పేర్కొంది. దీని ప్రభావం ఏపీ, తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీలో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెల 20వ తేదీ నుండి కోస్తాంధ్ర జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. దీంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాకు సమీపంగా రుతుపవన ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో కోస్తాంధ్రలో మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక సాధారణ ఫోటోగ్రాఫర్ అయిన నందిగం సురేష్ గత 5 ఏళ్లలో 100 కోట్లు ఎలా సంపాదించారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. అమరావతిలో రహదారులు తవ్వేసి కంకర అమ్ముకున్న, అరటి తోటలు నరికేసిన, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన సురేష్ ను వైసీపీ అధినేత జగన్ పరామర్శించడం దేనికి సంకేతమని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సురేష్ కు 9 ఆడి కార్లున్నాయని, హైదరాబాద్ శివార్లలో 12 ఎకరాల భూమి కొనుగోలు చేశారని అన్నారు. ఇవన్నీ ఎక్కడి వచ్చాయో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. బాలికను లైంగికంగా వేధించి ఫోక్సో కేసులో అరెస్టైన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ను జగన్ త్వరలో పరామర్శించనున్నారని, వరద బాధితుల కష్టాలను తెలుసుకునేందుకు మాత్రం ఆయనకు మనసు రాదని మండిపడ్డారు. మొన్న 2024 ఎలక్షన్స్ లో కేవలం 11 సీట్లు మాత్రమే సంపాదించుకున్న ఈ వైసీపీ పార్టీ ముఖ్యంగా ప్రజలు ఈడ్చి కొట్టి 11 సీట్లకే పరిమితం చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కానీ, వాళ్ళ పార్టీలో ఉన్న క్రిమినల్ సభ్యులకు కానీ, క్రిమినల్ చరిత్ర ఉన్న సభ్యులకి కానీ బుద్ధి రాలేదు అనేది నిన్న మళ్ళీ నిరూపణ అయ్యింది. 31 క్రిమినల్ కేసులున్న ఈ జగన్మోహన్ రెడ్డి వరద బాధితులు ఏ రకంగా ఉన్నారు, మన వంతుగా ఏ రకంగా సహాయపడాలి అనే ఆలోచన లేకుండా తూతూ మంత్రంగా ఒక పూట వచ్చి ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివేసి చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద బురద చల్లేసి బెంగళూరు పారిపోతాడు. మీకు ఒక రాజకీయ పార్టీ అవసరమా అని చెప్పి ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. అనేక మందిని హత్యలు చేసి, అనేక వాటి మర్డర్ కేసుల్లో ఉండి, ఈవీఎంలకి సైతం పగలగొట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెళ్లి పరామర్శించొస్తావు. ఇసుక మాఫియా చేసి 3 లక్షల టన్నుల పైన ఇసుక మింగేసి, ఒక సామాన్య ఫోటోగ్రాఫర్ గా ఉండి ఇసుక దొంగగా మారి 100 ఎకరాల్లో అరటి చెట్లు నరికేసి, రైతుల్ని బజార్న పడేసి, నరకడమే కాకుండా వాటిని తగలపెట్టేసి, చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో వేసిన సీసీ రోడ్లని తవ్వేసుకొని, కంకర అమ్ముకొని, చివరికి వరదలు వచ్చిన సమయంలో కుట్ర పన్ని అతని ఇసుక దందాని ప్రోత్సహించే ఆ పడవల్ని బ్యారేజీల దగ్గరికి పంపించి గేట్లని నాశనం చేసి ఏకంగా బ్యారేజీనే కూల్చేయాలని చూసి, లంక గ్రామాలు మునిగిపోతే 1000 మంది ప్రజలు చనిపోతారు,
దాని మీద మనం శవరాజకీయం చెయ్యొచ్చు అని ఆలోచన విధానం చేసిన ఈ నందికం సురేష్ని అన్నిటికీ మించి దేవాలయం లాంటి మా పార్టీ ఆఫీస్ని లోపలికి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా అందరినీ భయభ్రాంతులు చేసి తలలు పగలకొట్టి పార్టీ ఆఫీస్ ని విధ్వంసం చేసిన నందిగం సురేష్ ని నువ్వు పరామర్శించడానికి వెళ్తున్నావు. అంతేకాకుండా ఇంకోటి కూడా అడుగుతున్నావు, నీ నెక్స్ట్ పరామర్శ ఎవరో కూడా మేమే చెప్తాం. ఒక మైనర్ బాలిక నీ లైంగిక వేధింపులతో ఆ అమ్మాయిని హింస పెట్టి పోస్కో యాక్ట్ కింద అరెస్ట్ అయిన నీ కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ని పరామర్శించడానికి నువ్వు వెళ్తున్నావు. ఒక క్రిమినల్ ని వెళ్ళి పరామర్శించడం, తెల్లారి బెంగళూరు పయనం అవ్వడం, ఇంకొక క్రిమినల్ ని పరామర్శించడం, ఇష్టం వచ్చినట్టుగా ప్రెస్ మీట్లు మాట్లాడటం, బురద చల్లటం, చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద బురద చల్లడం, బెంగళూరు వెళ్ళి పడుకోవటం. నీలాంటి వారికి అసలు రాజకీయం అవసరమా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఏ రకంగా నందిగం సురేష్ అనుచరులు ఏ రకంగా మా పార్టీ ఆఫీస్ ని దాడి చేశారో, డీజీపీ ఆఫీస్ పక్కనుంటే కూడా భయం లేకుండా వీళ్ళందరూ కలిసి ఏ రకంగా మమ్మల్ని నైతికంగా దెబ్బతీయటానికి ఏ రకంగా చేసి ఇట్లాంటి నందిగం సురేష్ ని ఇట్లాంటి క్రిమినల్స్ ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఎంపీ సీట్లు ఇచ్చి ఈ రకంగా ఊరి మీదకి ఆంబోతులను వదిలినట్టు వదిలి వాళ్ళు క్రిమినల్ చర్యలు చేస్తే పరామర్శించి వచ్చారు అని అంటే అసలు మిమ్మల్ని ఏమనాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా. మాట్లాడితే శవరాజకీయాలు. ఇప్పుడేమో వరదల్లో మీ తప్పిదం వల్ల వరదలు వచ్చాయి. బుడమేరు ఆక్రమణకి గురవ్వటం వల్ల 2019 నుంచి 2024 వరకు ఆక్రమణకి గురవ్వటం వల్ల ఇప్పుడు లక్షల కుటుంబాలు అక్కడ వరద ముంపులో ఉంటే ముందు వాళ్ళని కాపాడాలని చెప్పి మేము మా పనిలో మేము ఉంటే ఇక్కడ బోట్లు పంపించి గేట్లకు డ్యామేజ్ జరిగేలాగా చేసి లంక గ్రామాలని ముంచేయాలనుకున్న నువ్వు అసలు ప్రజల కోసం ఆలోచించే పరిస్థితి లేదు అనేది క్లియర్ గా అర్థమవుతా ఉంది. అంటే చేస్తే శవరాజకీయం, శవాలు దొరక్కపోతే చంపేసి శవరాజకీయాలు చేయాలని ఈరోజు ఆ బోట్లను కూడా. బుడమేరకు గండ్లు పడిన గట్టు బలోపేత పనులను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భవిష్యత్తులో వరద పట్టిసీమ నీళ్లు వెళ్లేలా సీ ఫేజ్ ను అరికెట్టేలా గట్టు బలోపేతానికి అవసరమైన సూచనలు ఇస్తున్నారు. ఈ పనులను సెంట్రల్ టీం పరిశీలించింది. బుడమేరకు పడిన గండ్లు జరిగిన నష్టాన్ని వివరించింది. రాబోయే రోజుల్లో రిటైనింగ్ వాల్ కట్టి 35,000 క్యూసెక్కుల నీరు వెళ్లేలా గట్లు బలోపేతం చేస్తామన్నారు. బుడమేరుకి సంబంధించి ఇక లెఫ్ట్ బండికి సంబంధించి 3 బ్రీచెస్ ఏదైతే పడి పెద్ద ఎత్తున ఈ యొక్క బుడమేరు వరద నీరు ఆ విజయవాడ సిటీని ఏదైతే చుట్టుముట్టినటువంటి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన వాతావరణం సహకరించకపోయినా ఇంకొక పక్క బుడమేరు వరద ప్రవాహం రోజు రోజుకి పెరిగినటువంటి రోజుల్లో కూడా ఆ ఫ్లోలోనే ఆ రోజు కష్టంతో మరి వారం రోజులు నిరంతరం రాత్రి పగలు కూడా పనిచేసి అటు ఏజెన్సీ కానీ ఇటు అధికారులు కానీ చేసి సక్సెస్ఫుల్గా, ఎందుకంటే మిలిటరీ వాళ్ళు సైతం మరి ఇటువంటి గండ్లను పోడ్చడం సాధ్యం కాదు, అది మీ వల్లే సాధ్యమైందని వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని అభినందించి వెళ్ళినటువంటి స్థితిలో దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఏదైతే ఆ యొక్క గండ్లను పూర్తి చేసినటువంటి కార్యక్రమంతో పాటుగా రేపు భవిష్యత్తులో కూడా, ఎందుకంటే మనం ఎమర్జెన్సీగా ఆ గండ్లను పూడ్చినప్పుడు కొంత ఆ వాటర్ ఫ్లోలో మనం పెద్ద పెద్ద బండ రాళ్లతో, ఎందుకంటే 1 టన్ నుంచి 2 టన్నుల కూడా రాయిని వాడడం జరిగింది. లేకపోతే వాటర్కి ఫ్లో అయిపోతుంది చిన్న రాయి మట్టి అవుతాయి. అందుచేత ఎక్కడెక్కడ కొంచెం సీపేజీలు ఉంటే దానికి కూడా మళ్ళీ ఏదైతే మెగా అదేవిధంగా మరి ఎన్సీసీ వాళ్ళ సహకారంతో కూడా కొంత షీట్స్ టెక్నాలజీని పెట్టి కొంత కంట్రోల్ చేయడం జరిగింది పర్మనెంట్గా. ఎందుకంటే రేపు మళ్ళీ పట్టిసీమ వాటర్ అది రావాలి కాబట్టి ఆ సీపేజీని కూడా కొంత అరికట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు మేము వేసినటువంటి బండ కూడా నేరోగా ఉంది కాబట్టి దానికి ప్యారలల్గా ఇంకొక బండని రన్ చేసి ఈ 2 బండలకి మధ్యన బ్లాక్ కాటన్ సాయిల్తో ఫిల్ చేయడం ద్వారా కొంతమేర ఆ సీపేజ్ని అరికెట్టేటువంటి విధంగా ఈ సీజన్కి మనకి ఇబ్బంది లేకుండా పనిచేసేటువంటి విధంగా ఫ్లడ్ ఎఫెక్ట్ మరొకసారి ప్రమాదం లేకుండా చేయగలుగుతూ ఉన్నాం. ఈ పనులు పూర్తయిన తర్వాత రేపు రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ చాలా క్లియర్గా ఏదైతే ఈ బండని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, అందులో పర్టికులర్గా ఇప్పుడు ఏదైతే గడ్లు పడినటువంటి ప్రాంతంలోనే ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చినా కూడా అదే ప్లేస్లో పడుతుంది, ఎందుకంటే పులివాగు నుంచి వచ్చేటువంటి వాటర్ కూడా డైరెక్ట్గా పడుతుంది. అందుచేత ఫ్యూచర్లో దాన్ని మరింత స్ట్రెంగ్తన్ చేసి ఏదైతే రిటర్నింగ్ వాల్ కూడా కట్టి భవిష్యత్తులో ఆ 35,000 క్యూసిక్స్ వాటర్ కూడా దీంట్లో వెళ్ళేటువంటి విధంగా దీన్ని ఎక్స్టెన్షన్ అదేవిధంగా లైనింగ్ చేయవలసిన అవసరం ఉంది.
అదేవిధంగా హెడ్ రెగ్యులేటర్ నుంచి కొల్లేరు వెళ్ళేటువంటి దాన్ని కూడా ఆక్రమణలు ఏవైతే గురున్నాయో వాటి మీద కూడా దృష్టి పెట్టి అవి కూడా తొలగించుకుని డైరెక్ట్ గా కొల్లేరు వైపు వాటర్ లేటువంటి విధంగా ఒక ఆపరేషన్ బుడమేరు అయితే తొందరలోనే ప్రారంభించి రేపు భవిష్యత్తులో అంటే ఏదైతే బుడమేరు ఒక బెజవాడికి దుఃఖదాయనటువంటిది ఏదైతే ఉందో రేపు భవిష్యత్తులో ఆ భయం బెజవాడికి లేకుండా చేసేటువంటి బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.